నీట్ వ్యవహారంపై ఆందోళన కొనసాగిస్తున్న సోనం వాంగ్చుక్ కేంద్ర ప్రభుత్వానికి మరో లేఖ రాశారు. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి కేసులు నమోదు చేయబోమని కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ హామీ ఇచ్చిన తర్వాతే తాను నిరాహార దీక్ష విరమిస్తానని వాంగ్చుక్ తెలిపారు. అంతేకాకుండా నీట్ లీకేజ్తో నష్టపోయిన బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని కేంద్రాన్ని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. మరింత సమాచారం నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ సంబంధించినటువంటి నిరసనలు ఒకవైపు కేంద్ర ప్రభుత్వంతో మంతనాలు జరుగుతున్నటువంటిది 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటిది. దాదాపు సోనం వాంగ్చుక్ కి సంబంధించినటువంటిది నిన్న ఏదైతే వేదాంత హాస్పిటల్ కి షిఫ్ట్ చేసిన తర్వాత కూడా దాదాపు కేంద్ర మంత్రులు అక్కడ వెళ్లి ఇటు సోనం వాంగ్చుక్ తో మాట్లాడడము, తర్వాత అధికారులు కూడా చర్చలు కూడా ఒకవైపు జరుగుతున్నటువంటిది. పరామర్శించిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇప్పటి వరకు కూడా దాదాపు ఇటు సిజెపికి సంబంధించినటువంటి కార్యకర్తలు జరుపుతున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు దాదాపు 70 మంది ఎవరైతే ఉన్నారో ఆ రోజు అంటే ఇటు పార్లమెంట్ మార్చి రోజు వారికి సంబంధించినటువంటి పోలీసుల ఆధీనంలో ఉండేటువంటి వాళ్ళని వదిలిపెట్టడము, తర్వాత ఆల్రెడీ వాళ్ళని వదిలిపెట్టినటువంటిది తిరిగి 6 మందిపై కేసులు పెట్టినటువంటిది ఒకవైపు. దీనినే ప్రధానంగా కూడా ఇటు సోనం వాంగ్చుక్ కొన్ని కీలకంగా కూడా తన యొక్క ధర్నా ఏదైతే విరమించుకోవడానికి 5 ప్రధానమైనటువంటి డిమాండ్లను చెప్తూ అటు కేంద్ర ప్రభుత్వానికి మరో లేఖాస్త్రాన్ని సంధించాడు. దాదాపు విద్యార్థులపై కేసులు పెట్టొద్దని వాంగ్చుక్ లేఖలు ప్రత్యేకంగా పేర్కొనడము, ఇటు కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తేనే నిరాహార దీక్షను విరమిస్తాను, విద్యార్థులపై ఎలాంటి కేసులు కూడా పెట్టబోమని అన్నటువంటి హామీ ఖచ్చితంగా ఇవ్వాలి, నీట్ బాధితులు ఎవరైతే అంటే మరణించినటువంటి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి అన్నటువంటిది దాదాపు ప్రధానమైనటువంటి డిమాండ్లు. ఇక్కడ ఏదైతే పార్లమెంట్ మార్చి సమయంలో అనుకోవచ్చు, అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలపై అనేక మందిపై కూడా పోలీసులపై దాడులు చేశారంటూ కూడా ఉన్నటువంటి అంశాలపై కూడా పలువురిపై కూడా కేసులు నమోదు చేస్తున్నటువంటిది. వీరెవరిపై కూడా కేసులు నమోదు కారాదు అన్నటువంటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తే నేను నిరవధిక దీక్షను విరమించడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ కూడా చాలా కీలకంగా ఒక లేఖ రాయడం అన్నది ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి అంశము. దాదాపు ఈ రోజుకి 25వ రోజు ఇటు సోనం వాంగ్చుక్ చేసేటటువంటి దీక్ష. దాదాపు దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందన్నది చూడాలి. దాదాపు 2 రోజుల నుంచి కూడా అటు సిజెపికి సంబంధించినటువంటి కార్యకర్తలు అటు ప్రభుత్వం సంబంధించినటువంటి మధ్య కూడా చర్చలు జరుగుతుంది. మరొక వైపు ఇటు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా ఇటు జితేంద్ర సింగ్ కూడా ప్రత్యేకంగా ఇటు హాస్పిటల్కి వెళ్లి పరామర్శించినటువంటిది ఒకవైపు. మరొక వైపు నిన్న రాత్రి నుంచి కూడా కొంత చర్చలకు సంబంధించినటువంటిది ముఖ్యమైనటువంటి అంశాలపై కూడా ఫోకస్ చేసినటువంటిది. ప్రస్తుతము ఢిల్లీ అంతా కూడా జంతర్ మంతర్ అనేక పలు మెట్రో స్టేషన్లను కూడా నిలుపుదల చేయడము, సెక్యూరిటీని కూడా రాత్రి, ఎందుకంటే నిన్న రాత్రి దాదాపు 8-9 గంటల సమయంలో కూడా కొంత అక్కడక్కడ కూడా చిన్నపాటి ఘర్షణలు జరిగినటువంటి నేపథ్యంలో ఈ రోజు మరి ప్రజెంట్ ఇప్పుడు కూడా పూర్తి సెక్యూరిటీ మధ్య జంతర్ మంతర్ సెంట్రల్ ఢిల్లీ అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధంగా లేఖ రాయడంతో ప్రభుత్వం నుంచి ఏ విధంగా స్పందన వస్తుందన్నది మాత్రం వేస్ట్ చేయాలి. థ్యాంక్ యూ కళ.